ఒక ₹1,00,000 అన్న లక్ష ఓకే కదా కాదు మా కాడ ఏడ ఉంటాయి లాస్ట్ కు 500 నీ అమ్మ డీజిల్ కార్ల డీజిల్ అన్న ఓపి లాస్ట్ కు 500 నీ అమ్మ డీజిల్ కార్ల డీజిల్ అన్న ఓపి తల్లో దండం పెడుతా అమ్మా 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 ఎంట్రీ అయ్యో ముందుకు రా అగ్వా రాలే అగ్వా రాలే ఏది నీ సౌండా ఓసారి రావా బావా నా బాధల్ని ఓదార్చిపోవా ఓసారి రావా బావా అన్న ఒక్క ఇన్సూరెన్స్ లేదన్న కార్కి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నా పేరు పోతే పాడు ఇంత ఊరు. ఆవిడ పులసేప లాంటిదండి ఆవిడ నట్టుకోవటం శానా కట్టం. ఓ పాట వాడు అంత దూరం పోవాలంటే ఇక పాట వాడు జర అది టైం పాస్ పాడు మోదుగుళ్ళు సాటాయే కాలేజీ పిల్ల మోకమన్న చూపదాయే కాలేజీ పిల్ల మోకమన్న చూపదాయే కాలేజీ పిల్ల కానుగుళ్ళు సాటాయే కాలేజీ పిల్ల కాననన్న వాడదాయే కాలేజీ పిల్ల మీలేకి ఇట్లా అవారగా తిరగలేరు రోడ్ల మీద. ఎన్నేళ్ళు అవుతున్నాయి నాయన నీకు 50 ఏళ్ళు ఉన్నాయా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? కథలు పడుతున్నావా చిన్నగా? ఏం చూసినావు? ఎన్ని చూసినావయ్యా? 33 చూసినావా? సౌండ్ చెయ్యకు. బొక్కలేని మనిషి ఉంటాడు. అండలేదు ఏం లేదు కానీ సర్పంచ్ అంట సర్పంచ్. కాదు ఓ అమ్మ ఇప్పుడు ఏంటంటే ప్రాసెస్ ఇంతకు అంటే ఇప్పుడు ఎమ్మెల్యే తెలుసా? అంటే ఇప్పుడు ఎమ్మెల్యే తెలుసా? ఇప్పుడు చెప్పింది ముసలి. హే గైస్ వెల్కమ్ టు డేట్స్ గ్యాంగ్. మీకు ఒక ట్విస్ట్ ఏంటంటే సో అప్పట్లో నుంచి ఒక అతను ఉండేగా మనకు. సో కమాన్ మ్యాన్ ఎంట్రీ ముందుకు రా. గుర్తుపట్టారు గాయ్స్. హాయ్ హౌ ఆర్ యు ఆల్? అందరూ మంచిగా అని భావిస్తున్నాను. నేను కూడా మంచిగా ఉన్నాను చాలా రోజుల తర్వాత. సో కొత్తగా ట్రై చేస్తున్నాం ఈ వీడియోని. ఓకే వెయిట్ అండ్ సీ. చూద్దాం అదర్ పర్సన్ ఎవరు చూసి జర మామూలుగా లేదు అటాక్. ఎట్లా అంటే హార్ట్ అటాక్ రావాలి. అది మా గారు బుజ్జా అట్లా ఉండాలి. రిథమ్ ఐ వాంట్ మై ఎడిటర్ కూడా ఎంజాయ్ చేయాలనుకుంటా. సో కంటెంట్ గట్టిగా ఇస్తా. యో కామన్ ఎవ్రీబడి స్టార్ట్. సో చూద్దాం. నాకు తెలిసి ముందర కస్టమర్లు అందరూ ఎగపడతారు అనుకుంటా ఒకటేసారి. ఓకే ఇక్కడ నల్గొండ మల్లెపల్లి అగ్వా రాలే ఏది నీ సౌండా ఓసారి రావా బావా నా బాధల్ని ఓదార్చిపోవా ఓసారి రావా బావా. అన్న ఒక్క ఇన్సూరెన్స్ లేదన్న కార్కి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏమన్నా అయితే నాకు అవునా? ఎక్కండి కార్కి. మాల్కి లేదన్న ఒక్కరు ఎక్కాలి. సరే కార్కి ఇన్సూరెన్స్ లేదన్న. అది ముందు ఎందుకంటే వేయాలి రేపు ఎట్లా తెలియదు. నీకేం కాదు కదమ్మా కార్కి అయితే ఇన్సూరెన్స్ అయితే లేదు. నీకు ఆస్తి పాస్తులు ఉన్నాయమ్మా? సరే జర గ్లాస్ ఎక్కి ఏసీ పోతుంది. ఏసీ మళ్ళీ పోతే రాదు. ఎక్కి అమ్మ ఏసీ వద్దు నాయన నాకు తలకాయన వస్తుంది. మళ్ళీ పోతే రాదు ఏసీ. అమ్మ ఏ ఊరుకోవాలమ్మా? నేను నల్గొండ జిల్లా మాది. నల్గొండ మల్లెపల్లి పోయి నల్గొండ నుంచి గుర్రంపూడి పోవాలి. గుర్రంపూడి ఓకే. నీకు ఇష్టమైన దేవుడమ్మా? నాకు ఇష్టమైన దేవుడు దుర్గామాత. నాకు ఇష్టమైన దేవుడు లక్ష్మీగల్ల. పేరు చూసి అర్థమైతే లక్ష్మీగల్ల అంత చిన్నది గాలం మరే పెద్దది గాలం లక్ష్మీదేవి ముందలకు చూడు వెనకకు కాదు నాయన. సరే అంటే ఏ ఊరు నాయన మీది? మాది మా ఊరే అంటే. మీ ఊరు అంటే? ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాం. నీ పేరు ఏం పేరు? మీ
మీరేం పని చేస్తారు, ఏం చదువుకోరు? గుంతలమడుగు రాజా అని నా పేరు. ఆ? గుంతలమడుగు రాజా. గుంతలమడుగు రాజా. గుంతలమడుగు రాజానా? ఇంటి పేరా నీ పేరా? ఇంటి పేరు గుంతలమడుగు. ఆహా, నీ పేరు రాజా. రాజా. ఆహా, నీ పేరు నాయన? నా పేరు నవీన్ ఆంటీ. నవీనా? మీ పేరు ఆంటీ? నా పేరు పోతేపాడు, ఇంట ఊరు. ఆవిడ పులస చేప లాంటిదండి, ఆవిడ నట్టుకోవటం శానా కట్టం. పోతే పాడు. ఇంట ఊరు నా పేరు. మీరు సరిగా చెప్పినప్పుడు నేనెందుకు చెప్పాలి? నా పేరు ఆంటీ, నేను నిజాయితీ చెప్పిన. నా ఆధార్ కార్డు చూపెట్టాలా, పాన్ కార్డు చూపెట్టాలా? నేను ఊరు, మా ఊరు పేరే చెప్పిన. మీ ఊరు చెప్తే ఆ ఊరు, ఈ ఊరు, గుంతలూరు, పొందలూరు అని చెప్తారు. ఫోన్ జర మనోడు జర ఐటమ్ రాజా. పేరు రాజా అంటే నేను రాణి గురించి చూస్తున్నా. రాణి గురించా? రాణి ఏదయ్యా నీ పేరు చూపి రాణి. ముందుకు రాదా ఆంటీ కనబడతలేదేమో. జూమ్ చేసుకోమా. రాణి కావాలంటే నాకు రాణి. సరే కానీ ఇంకా ఫోన్ ఆంటీ. ఇప్పుడు ఎన్నిటి వరకు దింపాలంటే నిన్నాడా? ఎన్నిటి వరకు దింపాలి? ఏడా మల్లెపల్లినా? మల్లెపల్లిలో. ఎన్ని అంటే టైమింగ్ జల్దీ దింపాలా, స్లో? తెలుగులో మాట్లాడు, నాకు ఇంగ్లీష్ రాదు. తెలుగులో చెప్పు. ఏదో ఆమెకి ఇంగ్లీష్ అర్థమవుతలేదు. తెలుగు మా అమ్మ మా నాయన చదివేలే. మేము వ్యవసాయం పని చేసుకొని బతికినాం. మీలేకి ఇట్లా ఆవారగా తిరగలే రోడ్ల మీద. ఓ పాట వాడు, అంత దూరం పోవాలంటే ఇక పాట వాడు జర, అది టైం పాస్. పాడు. మోదుగుళ్ళు సాటాయే కాలేజీ పిల్ల మోకమన్న చూపదాయే, కాలేజీ పిల్ల మోకమన్న చూపదాయే, కాలేజీ పిల్ల. కానుగుళ్ళు సాటాయే కాలేజీ పిల్ల కాననన్న వడదాయే, కాలేజీ పిల్ల కాననన్న వడదాయే, కాలేజీ పిల్ల. నిన్న తెస్తి నీలి చీర కాలేజీ పిల్ల కట్టన్న చూపదాయే, కాలేజీ పిల్ల కట్టన్న చూపదాయే, కాలేజీ పిల్ల. మన్న తెస్తి మొగ్గరైకే కాలేజీ పిల్ల తోడిగన్న చూపదాయే, కాలేజీ పిల్ల. తోవలన్న వండనైతి కాలేజీ పిల్ల తొక్కన్న ఓనేమో, కాలేజీ పిల్ల మొక్కన్న ఓనేమో, కాలేజీ పిల్ల. తుమ్మలు సాటాయే కాలేజీ పిల్ల తొంగన్న చూడదాయే, కాలేజీ పిల్ల తొంగన్న చూడదాయే, కాలేజీ పిల్ల. బాటలన్న వండనైతి కాలేజీ పిల్ల దాటన్న ఓనేమో, కాలేజీ పిల్ల సూచన్న ఓనేమో, కాలేజీ పిల్ల. మా విల్లు సాటాయే కాలేజీ పిల్ల మనసన్న ఇయ్యదాయే, కాలేజీ పిల్ల మనసన్న ఇయ్యదాయే, కాలేజీ పిల్ల. మల్లెలు సాటాయే కాలేజీ. అవారా తిరిగితే నేను ఎక్కించుకుంటామా అంటే మేము రోజులల్లా మంచిగా ఏదైనా చదువుకున్నావు? చదువుకున్నా ఏమన్నా నువ్వు చదువుకున్నావా? ఏం చదువున్నావు? నేను సెవెంత్ పాస్. అయ్యో అమ్మో, వీళ్ళు కొండెక్క గట్టెక్కినట్టు చెప్తారు. అంటే ఇగో అప్పట్లో అది ఎక్కడమే కష్టం అంటే, ఇప్పట్లో పోరాడు. ఎన్ని ఏళ్ళు అవుతున్నాయి నాయన నీకు? 50 ఏళ్ళు ఉన్నాయా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అప్పట్లో అంటున్నావు, తిప్పి కొడితే 30 ఏళ్ళు లేవు. 30 కూడా లేవు. వెనకడికి తాతలు అనిపించిన తాటికాయ లేక మాట్లాడుతున్నావు. మళ్ళీ 10th ఫెయిల్ అయినా అంటే 10th ఫెయిల్ అయినా కథలు పడుతున్నావు అని. కాదండి, ఇప్పుడు మీరు ఎన్నిటి వరకు దింపాలి చెప్పండి అంటే నాకు అర్థం కాదు. ఎన్ని గంటల వరకు దింపాలి అంటే? ఎన్ని గంటలకు పోతుంది ఆడికి? నువ్వు చెప్పేదాన్ని మధ్యలో పోతాం. ఎందుకు బండి ఆపురి? ముందర పిల్ల బాగుంది కాదు, బండి ఆపురి ఫస్ట్. మీరు దేనికి వస్తారా? మీరు ఇన్సూరెన్స్ ఉందా మీకు? నేను ముందే చెప్పిన, కార్కి అయితే ఇన్సూరెన్స్ లేదు. మూతి పాల కొడుతుంది ముందర పిల్ల బాగుంది. 33 పళ్ళు రాలుతాయి. పోనీ కాదు నాయన, నీకు పెళ్లి అయిందా? నాకు కాలే అంటే అయిందా నాయన? కూడా కాలే. చూస్తున్నాం రాణి గురించి. పెళ్లి లేక ఏంది తాగోదు తడకలు తయారైనారు. లేదు అవన్నీ పోని కానీ ఎన్నిటి వరకు దింపాలని చెప్పినా చెప్పు కదా ఒక్కటి. ఎన్ని డోర్? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఇప్పుడు కరెక్ట్ 11:30 అవుతుంది. ఒక అర్ధ గంటలు దింపితే చాలా. 11:30 అవుతుందా ఇప్పుడు? నాకు ఫోన్ కూడా లేదురా నాయన, చిన్న ఫోన్ అది. నీకు సైన్ పెట్టడానికి వస్తుందా? నాకా ఏం సంతకం? ఈ ఫోన్ నాది. మీకు పెద్ద ఫోన్లు, నాకు ఫోన్లు లేవు. ఇప్పుడు కవర్లు ఏమేమి ఉన్నాయి అంటే ఇక నీకు చెప్పొద్దురా నాయన, ఈ మీరు దొంగలు ఉన్నట్టు చెప్పదు. నేను ఏముంటే మీకెందుకు? ఏమో నమ్మరాదు, ఇవాళ రేపు నమ్మించి దెబ్బ కొడతారు. ఎట్లనే బాగానే ఊరు మర్నాయి మొఖాలు వేసుకొని అట్లా అంటారు ఏందమ్మా? సరే కానీ నేను అర్ధ గంటలు దింపాలా? ఎంత టైం? మల్లెపల్లి పోనీకి మినిమం 3 గంటలు పడుతుంది. కార తొందరగానే పోతుంది. అంటే అర్ధ గంటలు దింపేస్తా అంటే మల్లెపల్లిలా ఇక ఏం అర్ధ గంటలు దింపుతావా నువ్వు? సీట్ బెల్ట్ పెట్టుకో ఫస్ట్.
అర్రే టిప్పర్ అర్రే టిప్పర్. ఏయ్ కథలు పడుతున్నావా అన్ని? చిన్న చిన్నగా ఎందుకంటే చూసి. పరిచయం చేయక ఆంటీని ఏం, ఇక ఆ? చెక్కులు ఉన్నట్టుంది కవర్లో నాకు ఏయ్. తెలిసి అయితే ఆయన చెక్కులు ఫస్ట్ బండి ఆపుర్రా. ఒరే చెడిపోయిన చెత్త బండి ఆపురి. చెడిపోయిన చెత్త ఊరబాయి మొత్తాన్ని ఇద్దరు కూడినారు. అయ్యో అట్లా ఏం కాదా ఆంటీ, సామెతలు కూడా మంచిగా ఉన్నాయి మంచి గట్టి ఏం మంచిగా ఉన్నాయి. అంటే దేవుడితో మొక్కండి కట్టమైసమ్మ కట్టమైసమ్మ మళ్ళీ వచ్చే మళ్ళీ ఎక్కాలి కార్లా అని మొక్కుకో ఆంటీ. మొక్కుతూనే ఉన్నారా నాయన చిన్న ముందలకు చూడు. ఇప్పుడు ఇగో ఆంటీ దగ్గర చెక్కులు ఉన్నట్టుంది అరే రామ ఈడు నాకేమో నా కవర్ మీద పడ్డదేవరా నీకు. నువ్వు సర్పంచ్ ఒరే రోజునోడా ఇప్పుడు ఈ గద్దగానికి ఏం పని లేనట్టుంది. ఎవరు గద్దగా నోరు మూసుకో నువ్వు. కాదమ్మా నేను చెప్పేది ఇగో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మీ అసంటోళ్ళని ఎందుకు ఎక్కించుకుంటామంటే ఎందుకు ఎక్కించుకుంటా నేను చెప్పేది వింటావా మూతి వాళ్ళ పడతా అనుకుంటున్నావు కొడుక ఏమనుకుంటున్నావు? ఇలాంటి వాళ్ళను ఏం చూసినావు? ఎన్ని చూసినావయ్యా? 33 చూసినావా? సౌండ్ చెయ్యకు. నవీన్ సర్పంచ్ అవుతాం అవుతాడు సర్పంచ్ అవుతాడు. సర్కారు ముళ్ళు కట్టే చెట్టు మొలుస్తాడు. అనుకున్న 50 లక్షల చెక్కు ఈ అమ్మ ఇస్తుంది దుర్గామాత కనికరిస్తే మనం ఇచ్చుకోవాలి లేదా టిప్పర్ గుద్దామంటావు అసలు. దేని గుద్దుతావురా? సర్పంచ్ కాకపోతే సర్పంచ్ గారా మీరు? సర్కారు చెట్లు అవుతారు. నేను సర్పంచ్ అయితే అమ్మ అరే జరా అమ్మవారు కనికరిచ్చింది అనుకో. సర్పంచ్ కాదు, సర్పంచ్ చేసేవాడు గిట్లే ఉంటాడు. ఒక్కని కూడా చెట్టు కండలేదు సర్పంచ్లు అవుతారు మీరు. తోటి ఎమ్మెల్యే అయినా కొనేది బొక్కలు లెక్క పెడతాడు. బట్టలు ఇస్తే మీ బొక్కలు ఎన్ని ఉన్నాయో లెక్క పెడతా నేను. అందరికి బొక్కలేని మనిషి ఉంటాడా? బొక్కలేని మనిషి ఉంటాడా? కండలేదు ఏం లేదు కానీ సర్పంచ్ అంట సర్పంచ్. నీకు పింఛన్ ఇప్పిస్తాను నేను ఏమవుతుంది పింఛు నువ్వు కావాలి ఈయన అయ్యా. సర్పంచ్ నువ్వు అమ్మో ఇలా అందం పంది నాకు. ఎమ్మెల్యే అవుతా నీకు ఎంత రావాలి చెప్పమ్మా. ఎమ్మెల్యే అవుతావా చింతపండు అవుతావో మరి? కాదు 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 ఓ అమ్మ ఇప్పుడు ఏంటంటే ప్రాసెస్ మాట్లాడు ఇక. కాదు. నేను కాదు కాదు ఇంతకు మీ అంటే ఇప్పుడు నీకు ఎమ్మెల్యే తెలుసా? అంటే ఇప్పుడు నీకు ఎమ్మెల్యే తెలుసా? ఇప్పుడు చెప్పింది ముసలి కాదు మీరు నన్ను ఎందుకు ఎక్కించుకొని ఇవన్నీ మాటలు మాట్లాడుతారు మీరు? ఏం లేదు అంటే ఉన్నది చెప్పాలంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఆ, మా ఊర్లో సర్పంచ్ గాడు మస్తు లచ్చలు పోసాని ప్రిపేర్ అవుతుండు. ఆ, అంటే నేను కూడా ఏం చేయాలి నాకు అర్థం కాలే. ఆ. అర్థం కాకపోతే ఈయన మా లాయరు ఎవరు ఈయననా? ఈయన లాయరు ఇదయ్యా నీ ఫేస్ చూపి ఒకసారి, నీ ముఖం చూపి. చూపెడా పాము మిసాలు దుగుతుండే. అయితే నేను చెప్పేది అంటే మంచి సలహాదారుడు అంటే నాకు సలహాదారు ఈయన మంచి సలహాదారుడు అంటే నాకు ఎట్లా అంటే ఇప్పుడు నేనేం చేయాలని ఈయన అడుగుతాడు, నేనేం చేయాలని ఆయన అడుగు. మొత్తం మీద మా ఊరు సర్పంచ్ గారిని ఆగం చేయాలనుకుంటున్నాం అంతేగా. మా తాన పైసలు లేవు, పైసలు లేకపోతే మేము ఏదో చేయాలి. ఏం చేస్తావు అని మేమన్నా లెక్క పెడతావా? అట్లని కాదా అంటే మేము కూడా సర్పంచ్ లాగా ఇప్పటికిప్పుడు నీకు పైసలు వస్తాయి మనకి. ఎట్లా అంటే ఏడొస్తాయి, ఏడబెట్టుకొని నువ్వు పైసలు నేను ఇస్తా, నేను ఇస్తా. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు మనకు కావాల్సిన చెక్కు దగ్గరలో ఉంది, ఏడ ఉంది కవర్ లో ఉన్నట్టు కొంచెం బండి ఆపురు ముందు. మాట్లాడుతుండు బండి. అరే మీరు రవిడీలు ఉన్నట్టుర్రా, మీరు ఎందుకు ఎక్కించుకుర్రా నన్ను ఆంటీ లోంటి అని? ఆంటీ అనకపోతే ఏమంటారు? కాదురా మీరు ఇవన్నీ అడుగుదామని ఏమన్నా సొమ్ము ఉందని. ఇంతమంది ఆడవాళ్ళు తాను ఇట్లా సొమ్ములు గుంజుకుంటారు మీరు. సర్పంచ్ కావాలంటే ఒకళ్ళు ముందు మాకు ఆస్తుపాస్తులు లేవు. ఆస్తులు లేకపోతే అడ్డంగా పుట్టినారు అందరికి అడ్డం నేను చెప్పేది నేను మా ఊర్లో నుంచి నువ్వు కావాలి నాయన. ఎట్లా ఉందేవరా 10 మూత వేసుకొని మర్రాయి మొక్కలు వేసుకొని 4,000 ఇస్తే నీకు 10,000 ఎందుకు? నువ్వేమన్నా నా చుట్టానువా నా పక్కనువా? ఇప్పుడు మాకు లక్ష్మీ దేవత తల్లి. నువ్వు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మాకు ఏం లేదు, నేను చెప్పే ఒర్లే టిప్పర్ కుదుతా బొచ్చు కొరికి తోలుతావు. ఒక సంతకం ఒక్కటి పెట్టేసి సైన్ ఒక్కటి పెట్టేస్తే నేను చెప్పేది సైన్ గా చెక్కు అనేది బండి ఒక్కొక్క తిరిగింది కల అంత సీన్ లేదు కానీ లేకుండా ఆడ గుద్దుతా. ఆవుల ముండా కొడుకులు ఆవులగాళ్ళు. అరే మంచిగా మాట్లాడమ్మా. నేను కూడా మీకు ఏమంటారు కొడుకు లాంటి కొడుకు లాంటి అయితే ఎవరాలు వెయ్యరు. అమ్మా ఇది పని చేస్తున్నాం ఇట్లా సర్పంచ్ అవుతాడంట. సర్పంచ్ అయితే సర్కారు చెట్టు అయితే ఏ చెట్టు కానీ కానీ ఇప్పుడు నీ దయ ఉంటే నేను అయితే ఇప్పుడు నువ్వేం లేదు చెక్కు 50 లక్షల చెక్కు రాసిస్తాను మాత్రం పోతే ఇప్పుడు ఎక్కడ బార్కావు నీ ఫోటో కట్టి లేదు మా ఊర్లో నడి రోడ్ మీద విగ్రహం కట్టి నీకు దండేసి దేనికైనా గుద్ది దండేసి దండ పెడదాం అనుకుంటున్నావా? సర్పంచ్ కావాలంటే మా ఊళ్ళో డబ్బులు వంచాలి. ఒక్కొక్కరు అంటే
ఒక్కొక్కరు తెలుసు 10,000 5,000 అడుగుతున్నారు. ఎంత అన్యాయం అన్యాయం పాపం. అమ్ముడు వారి మీరు అమ్ముడు వైపు పంచుర్రి. మమ్మల్ని కొను ఆంటీ, ఎవరు నువ్వు కొను. ఎందుకురా 50 లక్షలు మా అమ్ముడు కూడా అంటే కొనేటోళ్ళు ఎవరు ఉంటారు చెప్పు. ఇప్పుడు ఎట్లా అంటే ఇట్లాంటి దందలు చేస్తేనే అన్నిట్లలో నడుస్తాను. అన్ని ఆవులకారు దందలా ఆవుల దందలు చేసి ఏం లేదు నువ్వు వరలోకి ఇప్పుడు లేదంటే కొంటనే రాలగొడతా ఇద్దరి గల్ల బయట గురించి చెప్తున్నా. ఏం చేసుకుంటావు ఆంటీ నువ్వు అన్ని పైసలు అంత ఏజ్ అయిపోయింది ఇంకా కృష్ణారామ అనుకుంటా పిల్లలే రారా మనిషి ఇవేనారా మీ బతుకులు. అరే గద్దగా నువ్వు సప్పుడు చేయక కూర్చో. కామంతో కిటకిట్లాడి సచ్చేలా ఉన్నాడు. ఏంటి ఏం సంగతి ఆపురు దిగనా దిగుతా మీరు పోయేటట్లేరు కదా. ఏం లేదమ్మా నువ్వు సైన్ పెట్టిస్తే మేము వెళ్ళిపోతాం. ఏం సైన్ పెట్టాలి నా తాను ఏముందని సైన్ పెడితే చెప్పు. వాళ్ళ ఉన్న చెక్ ఇచ్చేసే. ఇలా ఏం చెక్ ఉందిరా నాయన పట్టుకో ఎందుకు అంగి పట్టుకోకు కావాలంటే ఆయన చుట్టూ పట్టుకోకు అంగి పట్టుకో. పట్టుకో చేయడు టిప్పర్ కుదుతా నేను టిప్పర్ కుదుతా దింపు దింపు అని చెప్తున్నా. దింపు దింపు వెనక పోతున్నావు దాచుకుంటావు గద్దగాడు. ఏంద్రా నువ్వేం మాట్లాడుతున్నావు? జుట్టు పట్టుకో. ఏం జుట్టు పడుతున్నావు కాదు నువ్వేం మాట్లాడుతున్నావు? అన్ని నడవనాడు ఏం మాట్లాడుతున్నావు? ఏం చెక్కు ఉందిరా నువ్వు దాచిపెట్టినావరా? లేకుండా చెక్కు 50 లక్షలు ఇస్తాను. 50 లక్షలు మంచి మర్యాద చెప్తున్నా. పెద్ద చంపలు వలుగుతాయి కొట్టు ఆయన కొట్టు. కొట్టినా అంటే అక్కడ పోతాను అక్కడ దిగురా దిగురు. ముంగలు చూడు గడిచినట్టుంది. అయిపోయింది పని అయిపోయింది. గద్దగా ఇది ఏంటిది? రోడ్ అంటే ఏం రోడ్డు? నాకు కొత్త జాగా తీసుకొచ్చి 30 లక్షలని ఇచ్చేసి అయిపోతుంది. పైసలు లేవు కాదు 30 నేను ఫైనల్ చేసేస్తున్నాను. అంతా తోలు తిరగలు తీస్తారు కారం పెడతారు. కొబ్బరి బొండ కావాలా? కొబ్బరి బొండదు బొండదు ఏదొద్దు మాకు. సరే జామకాయలు అన్నది ఎందుకంటే మాకు ఏ కాయలు వద్దురా. మత్తు మంది పెట్టారు మీరు మత్తు మందులు అమ్మేటట్టు. కింద దింపు కింద దింపు ఎందుకు ఒక 1,00,000 రూపాయలు అన్న 1,00,000 ఓకే కదా? కాదు మా కాడ ఏడ లాస్ట్ 500 నీ అమ్మ లాస్ట్ 500 నీ అమ్మ ఓపి దండం పెడుతా అమ్మ 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 అమ్మ. 500 మరి ఎట్లా పోదాం అనుకున్నావు? మళ్ళీ పెళ్ళి నువ్వు ఎట్లా పోదాం? నేను దిగినాక ఇస్తా. మరి ఇప్పుడే ఇప్పుడు ఇస్తా అనుకో నన్ను మొదలైన దింపోతాను. అంటే పడతాయి నేను చెప్తున్నా. ఇప్పుడు నీ ఏజ్ ఎంత ఉందా అమ్మ? 40 60 ఉంటుందా? 60 ఉన్నా ఏదన్నా ఆంటీ అని విలువరి. నేను చెప్పిన ఆయన బోకరాడా నీకు 15 సంవత్సరాలు అని. నీ కడుపు చల్ల ఉండగా ట్యాంక్ ఫుల్ చేపించేసి ఒక ఫ్యామిలీ బిర్యానీ తిందామా? మండి బిర్యానీ తిందామా? ఏం ఫుల్ చేపియాలా? గాలి వచ్చేస్తా పారి బక్క గురు గాలి. మీరు ఎక్కిందాక అమ్మ అయ్యా అని కాలు పట్టుకురు. ఎక్కినాక రాళ్ళు పట్టుకుంటారు కొడుకులు. అంటే నువ్వు కొడుకులు లంగా కొడుకులు